గద్దర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. తెలంగాణ గళమైన గద్దర్ నక్సలైట్ లాగా కనిపిస్తున్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు వస్తే ఉపయోగం ఏముంది? ఎలాంటి ఉపయోగం లేకపోగా ఇలాంటి వేస్ట్ కామెంట్స్ చేస్తున్నారంటూ అద్దంకి దయాకర్ విమర్శించారు. గద్దర్ గారి మీద చేసిన స్టేట్మెంట్స్ అనేవి బాధ్యతారాహిత్యమైనవి. ఈ రోజు అవార్డు ఇవ్వలేకపోయినవు కానీ ఆయన మీద నక్సల్వాది కాబట్టి అని, ఆయన ప్రజల్ని చంపిండని చెప్పే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మీ దివాలాకోరు రాజకీయాలకు అది తార్కాణం. ఈరోజు పంచశీల పెట్టుకొని బౌద్ధ సాంప్రదాయాలతో ఖననమైన గద్దర్ గారు మీకు నక్సలైట్ గా మాత్రమే కనపడడం అనేది విడ్డూరం. ఇలా దళిత ఉద్యమాలకు పట్టుకొమ్మ, ప్రజాస్వామిక ఉద్యమాలకు పట్టుకొమ్మ, సాహిత్య ఉద్యమాలకు ఆయన వెన్నెముకగా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన తను మీకు నక్సల్గా కనపడ్డాడు. ఇది ఇలాంటి యొక్క భావదారిద్ర్యంతో బీజేపీ ఉన్నది కాబట్టే ఇంకా ఈ దేశంలో ఇట్లా ఎలగబెడుతున్నారు.